హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొక్కలను పెంచడం అంటే చిన్న పని కాదండి. ఎంతో శ్రద్ధ, అలాగే ఓపిక, ఇష్టం ఉండాలి. టెర్రస్ గార్డెనింగ్ అలాంటప్పుడు మనం చేయగలుగుతాం. ఒక 2 రోజులు గార్డెన్లోకి వెళ్ళకపోయినా, లేదా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా పెస్ట్ అటాక్ అవుతుంది. అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. మా గార్డెన్లో అయితే శంఖం పురుగులు నేను చేసిన చిన్న పొరపాటు వల్ల అయితే వచ్చాయండి. లైట్గా ఉన్నాయి. ఈ శంఖం పురుగులు అంటే స్నేల్స్ అంటారు వీటిని. ఇవి గార్డెన్లో ఎందుకు వస్తాయి, అలాగే వీటి నివారణ కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్యాగులు పచ్చిమిర్చి బ్యాగులు అండి. ఇవి షెడ్కి ఇటువైపు చివరన ఉన్నాయి. ఇవి చూపిస్తున్నాను చూడండి. ఇవి శంఖం పురుగులు, స్నేల్స్ అంటారు వీటిని. చిన్నవే కదా అని మనం అశ్రద్ధ చేస్తే ఆ మొక్క వేర్లను తినేసి మొక్క చచ్చిపోయే స్టేజ్కి కూడా వస్తుందండి. అలాగే ఇవి పోవడానికి కూడా దీనికి నేను టిప్స్ కూడా చెప్తాను ఈ వీడియోలోను. ఇవి ఎందుకు వచ్చాయంటే, నేను వేసవి కాలంలో మల్చింగ్ చేశాను. అట్ట మొక్కలు అలాగే ఆకులతోనూ, అలాగే బస్తా సంచులు కూడా వేశానండి. చూడండి, బస్తా సంచులు అయితే కనుక నేను అవి కంపోస్ట్ అవ్వలేదు. నేనైతే తీయలేదు. ఈ బస్తా సంచులు తీయకపోవడం వల్ల ఏమైందంటే, వాటికి తడి ఉండడం వల్ల చూడండి ఇవి శంఖం పురుగులు వచ్చాయి ఇందులోకి. చూశారు కదా, చిన్నగానే ఇవన్నీ కూడా శంఖం పురుగులు అంటారు. ఇవి చివర పెట్టాము షెడ్కి. అందువల్ల డైరెక్ట్గా ఎండ పడకపోవడం వల్ల, అలాగే మల్చింగ్ చేసిన బస్తాలు ఉంచేయడం వల్ల అయితే ఈ శంఖం పురుగులు వచ్చాయండి. ఎప్పుడు గార్డెన్లో అయితే ఇదే ఫస్ట్ టైము ఫేస్ చేయడం వీటిని అయితేను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మల్చింగ్ చేసిన అక్కడక్కడ బ్యాగులో ఈ బస్తా ముక్కలు ఉండిపోయండి. బస్తా సంచులను అయితే తీసేస్తున్నాను. తీసేసి పైన ఉన్న మట్టి 1 ఇంచు వరకు కూడా తీసేయాలి. అలా తీసేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ శంఖం పురుగులు పెట్టిన గుడ్లు అవి ఉంటాయి కదా, అవి ఏమీ లేకుండా ఉంటాయండి. మొత్తం పైన అంతా కూడా 1 ఇంచు మట్టి తీసేస్తున్నాను. అలాగే నేను మాగిన ఆవు పేడ ఎరువు తీసుకొచ్చానండి. అది కొంచెం పెద్ద పిడకల్లా ఉన్నాయి. అవి కూడా వేశాను. వాటి వల్ల కూడా ఈ శంఖం పురుగులు వస్తాయని అయితే నేనైతే గెస్ చేశానండి గార్డెన్లోను. చూడండి, చిన్నగా మొత్తం మొక్క బ్యాగ్ అంతా కూడా అక్కడక్కడ ఎలా ఉన్నాయో మొత్తం బ్యాగులో ఉన్న మట్టి అంతా కూడా తీసేయాలి. ఇప్పుడు నేను దీనికి ఈ బ్యాగులో అయితే గుడ్డు పెంకులండి. మనం ఆమ్లెట్స్ అవి వేసిన గుడ్లని బాగా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటాం కదా, ఇవి కొంచెం పౌడర్లా దంచిన ఈ గుడ్డు పెంకులను అయితే వేస్తున్నాను. వేయడం వల్ల ఏంటంటే, అవి దాని బాడీ మెత్తగా ఉంటుంది కదండి, అవి పైకి రావు. అందువల్ల ఈ గుడ్లు పెంకులు అయితే కనుక చాలా బాగా ఫస్ట్ టిప్ ఇదండి, బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే బాగా ఎండనిచ్చిన గుడ్లు పెంకులనే ఉపయోగించాలి. మరలా మనం అవి బాగా ఎండవకుండా కనుక దాన్ని కనుక మనం వాడామంటే వాటి వల్ల కూడా మరలా ఫంగస్ అది వస్తుందండి మొక్కలకి. ఫస్ట్ టిప్ అయితే అది. నేను ముందు వీడియో తీయలేదండి. మస్టర్డ్ కేక్ అయితే ఒక 4 మొక్కలకి నేను వేసి చూశాను. మస్టర్డ్ కేక్ వేయడం వల్ల ఆవు తెలగపిండి అది వేయడం వల్ల కూడా ఈ శంఖం పురుగులు అయితే చచ్చిపోయాయండి. ఇప్పుడు చూపించాను కదా, అవి అన్నీ కూడా చనిపోయినవే శంఖం పురుగులు. నేను చూసిన వెంటనే అవి తీసేసి మట్టి వెంటనే నేను మస్టర్డ్ కేక్ పౌడర్ వేసేసాను. అదైతే వీడియో తీయడం కుదరలేదు. అది కూడా బాగా పనిచేసింది. ఈ గుడ్లు పెంకులు కూడా వేశాను. ఇదేమో 3వ టిప్ అండి. వెల్లుల్లి రేకలను కూడా మనం ఇలా మొక్కల్లో పెట్టచ్చు. దాని ఘాటుకు కూడా అవి చనిపోతాయి లోపల. అవి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి మనకి గార్డెన్లోను. అలాగే వెల్లుల్లిని దంచి అందులో 1 స్పూను కాఫీ పౌడర్ వేసి 1 అరగంట సేపు 1 పావు లీటర్ వాటర్లో మనం నానబెట్టి 1 లీటర్ వాటర్లో కూడా డైల్యూట్ చేయొచ్చండి. నేను గూగుల్లో చూశాను వీటి గురించి. అది కూడా మనం డైల్యూట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు గోడల మీద ఉంటాయి కదండి నత్తలు ఉన్నప్పుడు కూడా ఈ రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ని అలా గోడ మీద వేసినప్పుడు అవి అయితే చనిపోతాయి. అలాగే కుండీలో నత్తలు పెద్దవి ఉంటాయి కదా, అవి కూడా కుండీ చుట్టూ వేసామంటే కుండీ లోపలికి వెళ్లకుండా ఉంటాయి. ఇది మస్టర్డ్ కేక్ అండి. నేను ముందు 2 బ్యాగులకి వేసి చూశాను. అది కూడా బాగా పనిచేసింది. లోపల ఉన్నటువంటి చిన్న శంఖం పురుగులు అయితే చనిపోయాయి. వేర్లకి తగలకుండా, మొక్క మొదటికి అది తగలకుండా చుట్టూ ఇలా కొద్దిగా నేను జల్లాను. మిగిలిన మొక్కలకైతే ఇప్పుడు మీకు జల్లి చూపిస్తున్నానండి. ఫస్ట్ టిప్ ఈ మస్టర్డ్ కేక్ పౌడరు. 2వది గుడ్లు పెంకులు కూడా మనం వేయచ్చు. మూడోది అయితే వెల్లుల్లి రేకలు మొక్కల్లో పెట్టచ్చండి, కుండీల్లో పెట్టచ్చు, దానివల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే వెల్లుల్లిని దంచి బ్రూ కాఫీని కూడా కలిపి డైల్యూట్ చేసి అది స్ప్రే చేయొచ్చు.
నా గార్డెన్లో అయితే లైట్గా ఉన్నాయి. అందువల్ల నేను ఇవన్నీ యూజ్ చేసి చూశానండి. బాగా ఇవైతే యూజ్ అయ్యాయి నాకైతేను. అలాగే బాగా ఎక్కువగా నత్తలు ఉంటాయి కదండి, ఆ నత్తలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు జలగలు కూడా ఉంటుంటాయి కదా, ఆ వాటికైతే కనుక బీర్ ఉంటుంది కదండి, అది చిన్న ప్లేట్లోని మొక్కల దగ్గరే కుండీ లోపల కంటే వెళ్ళిపోకుండా చిన్న ఫ్లాట్గా ఉన్న ప్లేట్లో కొంచెం ఆ బీర్ని వేసి పెట్టినా అందులోకి వచ్చేస్తాయి. లేదా మనం యాపిల్స్ తింటుంటాం కదా, అలాగే ఆరెంజ్ తొక్కలు కూడా ఉంటాయి కదండి, జ్యూస్ చేసుకునేవి, అవి డిప్పలా ఉంటాయి కదా, అవి మనం ఇలా బోర్లించి పెట్టినట్టయితే వాటికి కూడా అంటుకుంటాయండి. ఇవన్నీ టిప్స్ అయితే పాటిస్తే మన గార్డెన్లో ఈ శంఖం పురుగులు కానీ నత్తలు కానీ జలలు కానీ రాకుండా ఉంటాయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ఏ విధంగా వచ్చిందో, అలాగే మీకు ఇంకా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్లు కామెంట్లే నాకు ఎంతో బూస్ట్, ఈ వీడియో కూడా ముందుకు వెళ్ళడానికి అవుతుంది. అలాగే గార్డెనింగ్ లవర్స్కి షేర్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.